మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ కోసం కసిగా పనిచేశారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. నాగలపలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో జరిగిన వీరయ్య చౌదరి సంస్మరణ సభలో దామచర్ల పాల్గొని మాట్లాడారు. ఈరోజు అమ్మనబ్రోల్లో ఇలాంటి సభ జరుగుతుందని తాను ఊహించలేదన్నారు. వైస్ సర్పంచ్ నుండి ఎంపీపీ వరకు పనిచేసి ప్రజాదరణ పొందారని తెలిపారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండేవారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి అడిగారని, ఈ విషయమై లోకేష్ చర్చిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు. వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారని, ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ హత్య ఏ కోణంలో జరిగిందో విచారించి 2 రోజుల్లో ఎస్పీ మీడియా పరంగా తెలియజేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఏది ఏమైనప్పటికీ వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఏదైనా ఈరోజు ఈ అమ్మనబ్రోలు గ్రామంలో ఇలాంటి సభ జరగటం, ఎంతోమంది రావటం ఇలాగా జరుగుతుందని చెప్పేసి నేనైతే ఊహించలే. ఏదైనా కూడా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. అది ఏ కోణాన్ని జరిగింది ఏందనేది కూడా పోలీసులంతా కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. ఎస్పీ గారు కూడా ఇంకొక 2 రోజుల లోపల దాని అందరిని కూడా ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం కూడా జరిగింది. దాన్ని ఏ కోణాలు జరిగింది ఎట్లా అనేది కూడా 2 రోజుల్లో చెప్తానని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వీరయ్య చౌదరి గారు వైస్ సర్పంచ్గా, ఎంపీపీగా, అదేవిధంగా మండలంలో కానీ ఎంతోమంది ప్రజా ఆదరణ పొందిన వ్యక్తి. ఈరోజు ఎంతోమంది కూడా జిల్లాలో కూడా మన యువగలం అప్పుడు కూడా మేము చూసాము. యువగలం కూడా మా దగ్గర మాకు పోయినప్పుడల్లా మాతోటి కూడా వచ్చేవాడు. ఎప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా కలుస్తూ, ఒక పార్టీ అన్నా కూడా, పార్టీ కార్యకర్తలు అన్నా కూడా చాలా కూడా విషయాలు కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఏ టైం అయినా కూడా వచ్చి పనులు కూడా చేసి ఆ పని అయ్యేదా కూడా నిద్రపోకుండా కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన వల్ల ఇది రేపు మామూలుగా అయితే కోఆపరేటివ్ బ్యాంకుది కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు. దాన్ని కూడా లోకేష్ గారు కూడా మాతో కూడా చర్చిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మండలంలోనే కాకుండా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా పార్టీకి ఒక అండగా, నియోజకవర్గం ఉన్న ఎలక్షన్లో కూడా ఈ మండలంలో కూడా మంచి మెజార్టీ తీసుకురావడంలో కానీ ఎప్పుడు కూడా పార్టీ అంటే ఒక కసితోటి పనిచేసే వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీలో లేకపోవటం చాలా దురదృష్టకరం. మండలంలో కూడా ఈ నియోజకవర్గంలో కానీ మండలంలో కూడా చాలా దురదృష్టకరం. పార్టీ ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మాకు ఆ రోజు తెలిసినప్పుడు మేమే షాక్ అయ్యాం. ఇట్లా జరిగిందంట, పార్టీ ఆఫీస్లో ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్తే మేము ఊళ్ళో ఉన్నాము. ఆ తర్వాత అంతా కూడా ఆ 2 రోజులు ఆయనతోటే తీసేటప్పుడు కానీ, హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు కానీ, ఆ తర్వాత మళ్ళీ ఊరికి తీసుకొచ్చినప్పుడు కానీ అన్ని కార్యక్రమాల్లో ఎమ్మెడే ఉండి అన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. ఎందుకంటే ఒక మనిషిని ఏదైనా కూడా చిన్న చిన్న విభేదాలు చిన్న ఏమైనా ఉన్నప్పుడు దాన్ని కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి తప్పితే ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు. ఇలాంటి వాతావరణం అనేది మనకి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒంగోలులో ఇలాంటిది జరగటం అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళీ రిపీట్ కాకూడదని ఏదైతే వీరయ్య చౌదరి గారు వాళ్ళ ఆలోచన విధానం ఈరోజు మండలంలో ఎంతోమంది ఆయన అభిమానులు కానీ ఎంత ఇబ్బందులు పడ్డారనేది కూడా మనం ఈ 10 రోజులు చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ జరగకూడదని వీరయ్య చౌదరి గారి కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, తప్పకుండా ఎవరు చేశారో వాళ్ళని మాత్రం శిక్షించేది మాత్రం తప్పకుండా జరుగుతుంది. వాళ్ళని ఆల్రెడీ కూడా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ కోణాన ఏం చేశారు, ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఏం జరిగింది అనేది కూడా 2-3 రోజుల లోపలే మీకు ప్రెస్ మీట్ పెట్టి అన్నీ కూడా విషయాలు చెప్తారు. ఎవరిని కూడా ఇలాంటి పనులు చేసే వాళ్ళని మాత్రం వదిలే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా.
ఇట్లా సీఎం గారు కూడా ఆ రోజు వచ్చినప్పుడు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఆయన కూడా అప్పుడు తెలవగానే ఆయన కూడా హఠాత్తున ఆయన కూడా రావటం మనందరం కూడా చూసాం. ఆయన కూడా ఒక మంచి కార్యకర్తను కోల్పోయారని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఆ రోజు బాధపడి తప్పకుండా కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి, ఇలాంటి పరిస్థితి మంచిది కాదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైతే పాత్రలు ఉన్నాయో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా మేము తెలియజేస్తూ ఈరోజు ఆయన ఆత్మశాంతి కలగాలని కుటుంబ సభ్యులకి నా ప్రగాఢాశాంతి తెలియజేస్తూ తప్పకుండా కుటుంబ సభ్యులను కూడా పార్టీ ఆదుకుంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల ఏదైనా అతనికి ఏ విధంగా అయితే జరిగిందో, ఈ అన్యాయం జరిగిందో ఖచ్చితంగా పార్టీ అన్ని విధాలుగా కూడా అండగా ఉంటుంది ఆ కుటుంబం కూడా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.